IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరొక తీపి కబుర్ను అయితే చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే మరొక హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం అయితే అన్న క్యాంటీన్లు పూర్తిగా తీసివేయడం జరిగింది. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే కనుక అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరణ చేస్తామంటూ కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ యొక్క హామీని నెరవేర్చే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అన్న క్యాంటీన్ల యొక్క పథకాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తంగా తొలి దశలో 183 క్యాంటీన్లు ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్ల పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక గతంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లను మూతవేసినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత నూతన ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో ఆ అన్న క్యాంటీన్లకు అయితే మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15 నాటికి అన్న క్యాంటీన్ల మరమ్మతులు పూర్తి చేసి ఓపెన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో వేగవంతంగా చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక అన్న క్యాంటీన్లలో భోజనం సరఫరాకు సంబంధించి కూడా టెండర్లను అయితే పిలవడం జరిగింది. మొత్తంగా కనుక చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే క్రమంలో అన్న క్యాంటీన్ల హామీని నెరవేర్చేందుకు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖున అన్న క్యాంటీన్లను పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.